హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త స్నాక్ రెసిపీతో అయితే వచ్చిందండి. ఆవకాడో ఫ్రూట్ చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? మనం ఆవకాడోతోనైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే చేసుకుంటున్నామండి. ఇది బటర్ ఫ్రూట్ కదా, బటర్లా ఉంటుంది. న్యాచురల్ బటర్ లాగే మనకి చీజ్ అది పెట్టుకుంటాం. దాని బదులు ఆ పిల్లలకి ఆవకాడో తెలియనప్పుడు ఇలాగ బ్రెడ్లో పెట్టి శాండ్విచ్ కింద చేసి పెడితే ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అయితే పిల్లలు అయితే మనకి ఫ్రూట్లా తినమంటే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టామనుకో మంచి టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ అనుకొని తింటారండి. చూసారు కదా, ఆవకాడోని మొత్తం బ్రెడ్ అంతా మనం పరుచుకొని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ ఒరిగాని అయితే వేసుకున్నాను. మీరు పెప్పర్ పౌడర్ కానీ అలాగే ఈ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్స్, క్యారెట్ కూడా మధ్య మధ్యలో పెట్టుకోవచ్చండి. మనకి టేస్ట్ని బట్టి పిల్లలు ఎలా తింటే అలా చేసి పెట్టచ్చు. చూసారు కదండి, ఇవన్నీ వేసుకొని ఇంకో బ్రెడ్ పెట్టి చక్కగా దానిపైన పెట్టుకొని మనం రేకు పైన బటర్ వేసి వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ని పెట్టి అటు ఇటు చక్కగా మీడియం మంటలో పెట్టండి. ద్వారగా కాల్చుకోవాలండి. బ్రెడ్ని అటువైపు ఇటువైపు తిప్పుకొని ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మంచి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. అలాగే నేను ఈ బ్రెడ్ని 3 విధాలుగా అయితే చేశానండి. ఒకటైతే చీజ్ వేసి చేశాను, ఇంకోటేమో చీజ్ అండ్ ఆవకాడో వేసి చేశానండి. ఇలా మనకి ఏ విధంగా కావాలితే అలా కాల్చుకోవచ్చు. చూసారు కదా, ఇంకో దానికైతే చీజ్ వేసానండి. ఇలా చేసి చక్కగా టమాటాస్ కెచప్తో కానీ దేంతోనో ఓన్ ప్లెయిన్గా కూడా తినివచ్చండి. ఇలా బటర్ ఫ్రూట్ అన్నీ ఉన్నాయి కాబట్టి. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. అలాగే మనం రెండవ రకం కూడా చూసారు కదండి, అది కూడా రెడీ అయిపోయింది. అది కూడా కాల్ చేసుకుంటున్నాము. ఇలాగ నేను 3 రకాలుగా అయితే కాల్చానండి. ఆవకాడో ఫ్రూట్తోని బ్రెడ్ అయితే శాండ్విచ్ చేసింది. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పిల్లలు ఏవైనా స్నాక్ రెసిపీ అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మంచి ఫ్రూట్ ఇచ్చినట్టు అవుతాము. ఇలా బటర్తో శాండ్విచ్లా ఇచ్చినట్టుగా అవుతుందండి. చక్కగా మంచి రెసిపీని అయితే వాళ్ళకి పెట్టి హెల్తీ ఫుడ్ని పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ బ్రెడ్ కూడా కావాలితే మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే మంచి హెల్తీ ఫుడ్లా వద్దండి. చూసారు కదండి, నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నేను ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలా మనం బ్రెడ్ని అయితే చేసుకొని ఇలాగా స్క్వేర్ యాంగిల్లో అయితే మనం కట్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, మధ్యలో బటర్ ఫ్రూట్ చక్క గ్రీన్ కలర్లో ఎలా కనిపిస్తుందో. కావాలితే మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఫ్రూట్ పెట్టాం కాబట్టి ఇలా ప్లెయిన్గా తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.